ఓ ఇటు ఈడా దా నా నీడను కూసో. అగో ఆడగానొస్తుంది కదా, గదే మా ఊరు. ఎంత మంచిగా ఉంటుందో మా ఊరు. మా ఊరోళ్ళు కూడా చాలా మంచోళ్ళు. ఏ ఊళ్ళో పెరిగిన చెట్టు ఆ ఊరోళ్ళ గురించి ఇట్లనే చెప్తుంది కావచ్చు. మా రామచంద్రయ్య చెప్పిండు నాకు, మంచి మనసుతో చూస్తే అంత మంచిగానే గానొస్తుంది బిడ్డ అని. ఆయన మనస్సు మంచిది, నోరు అంతకంటే మంచిది. మీకు రామచంద్రయ్య తెలియదు కదా, నా నీడలో నిలుస్తున్నావు కదా, ఆ నీడ ఆయన్నే. ఆయన కంట్లతోనే ప్రపంచం చూసిన, ఆయనతోనే కలిసి పెరిగిన, నాతో అన్ని పంచుకుంటాడు మా రామచంద్రయ్య. అందుకే ఆయన్నే నా ప్రపంచం, ఆయన్నే నా పానం. అప్పుడెప్పుడో గాంధీ గారు కాలం చేసినప్పుడు ఆ మహాత్ముడు గుర్తుగా నన్ను నాటిండు, మొక్కగాడినప్పుడు. ఇగో ఇప్పుడు ఇంతైనా. గాంధీ మహాత్ముడు అంటే చాలా అభిమానం మా రామచంద్రయ్యకి. ఎప్పుడు ఆయన జీవితమే చదువుతూ ఉంటాడు, ఆయన ముచ్చట్లే చెప్తా ఉంటాడు. మా రామచంద్రయ్యకి ఒక మన్మరాలు ఉంది, ఆమె పేరేం పెట్టిండో ఎరికేనా? కిస 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 నవ్వుతుంది గుండా ఆమె. గాంధీ అని పెడదామా? ఆడపిల్ల పేరు గాంధీ ఏంది నాయన? ప్రపంచం అంతా గొప్పగా పిలిచే పేరుకు ఆడమోగేందిరా, ఎవరికైనా పెట్టవచ్చు. గాంధీ నచ్చింది కదా పేరు నీకు? ఓ నచ్చిందట గుండా ఒక పేరు నచ్చిందట, గాంధీ. ఈ పేరు గాంధీ, సరేనా? మా గురించే ఈ కథ. గాంధీ తాత చెట్టు. గాంధీ గాంధీ బిడ్డ, లే బిడ్డ, స్కూల్కి పోవాలి కదా, టైం అవుతుంది. లే, రాత్రి మంచి చదివినా పరీక్షలకు? చదివినా. ఎక్కడ పోతున్నావు అంత పోతాగానే? గుడికి పోతున్నా బిడ్డ, నీకు పరీక్షల మంచి మార్కులు రావాలని దండం పెట్టుకుంటా పోయి. నీకు నేను ఉండాలి పైసలు. ఇదైతే అస్సలు మర్చిపోయినా తాత. పోయిరానా మరి నేను? పోయిరా తాత. ఏందమ్మా? మెట్లు ఎక్కేటప్పుడు మెల్లిగా దిగు, సరేనా? అట్లనే తల్లి, పోయిరానా మరి నేను? ఆల్ ద బెస్ట్ మరి, సరేనా? సరే తాత. వస్తామ్మా, మంగళ తల్లి. నైనా ఏంది? నేను స్కూల్కి పోతున్నా, ఈరోజు ఎగ్జామ్ ఉంది. అయితే నన్ను ఎందుకు లేపుతున్నావు? నేను పోయి రాయాలైంది. వద్దులే, అనుకో. నైనా అమ్మాయి ఏంది నీ లొల్లి? ఈరోజు టౌన్కి వెళ్తున్నావు కదా, అమ్మకి కొత్త చెప్పులు కొనుక్కరా. పాపం పాడైనాయి, ఉత్తగా ఆళ్ళ మీద తిరుగుతుంది. చూస్తలేపో. నైనా మళ్ళీ అంతే. ఆల్ ద బెస్ట్ చెప్పరా? అదే నేను ఆల్ ద బెస్ట్ చెప్తే మంచి మార్కులు ఎట్లొస్తే? బాగా చదివితే పాస్ అవుతావు, లేకపోతే ఫెయిల్ అవుతావు. అయినా నువ్వు ఆడపిల్లవు కాబట్టి ఏదైనా నడుస్తుంది. ఫిగర్ చేయకు. ఇంకోసారి లేపావంటే మూతి మీద కొడతా. సరే అనుకో.
నా ముగ్గు ఖరాబ్ అవుతుంది. ఏంది ఆ జుట్టు పిచ్చిదాని లెక్క? ఆకు నేనేస్తా పట్టు. నేనే వేసుకున్నానమ్మా, మంచిగా లేదా? అడుక్కు తినేదాని లెక్కున్నావు. ఎవరైనా చూసి ఏమనుకుంటారు? నా ఇజ్జత్ అంతా పోతుంది. నేను వేస్తారా? ఎవరు ఏమంటే ఏందమ్మా? బా పొద్దుగాలు నాతో గల్లా పెట్టుకోకు. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. అమ్మ నాకు ఈరోజు ఎగ్జామ్ ఉంది, మర్చిపోయినావా? అరే మర్చిపోయినా. ఒక నిమిషం. పోతా ఇగో ఈ పైసలు షాపులు ఇసుకో. బాక్స్ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. సరే నువ్వే తిను, ఎవ్వరికి పంచి పెట్టకు. నీకు ఇష్టమని ఆలుగడ్డ చేసిన, సరేనా? సరే, కొంచెం తిని కొంచెం మళ్ళీ ఇంకా చేనులకు కూడా ఇస్తా. నీ చేసిన ఆలుగడ్డని పిచ్చి లేసారు వాళ్ళిద్దరికి. ఇగో మళ్ళేసి చేన్లు వాళ్ళ అమ్మల కొండ నీకు రాదనే ఆలుగడ్డ. ఎప్పుడు చూడు నీ బాక్సే తింటుంటారు. సరే అమ్మ, నాకు లేట్ అవుతుంది, నేను పోయి వస్తా. సరే జాగ్రత్త పో. ఎట్లా బతుకుతుంది? అన్న, అమ్మ పైసలు ఇమ్మని ఇచ్చింది. ఇలా ఓని నీదేనా కాంది? అన్న, రెండు నువ్వులు ఉండలేవా? నువ్వులు ఉండాలి కాదు కానీ కొత్త చాక్లెట్ వచ్చింది. దాని పేరు వాళ్ళకనికి వస్తలేదా నాకు. అదే ఏం చాక్లెట్ అన్నా? అదేదో ఉన్నది, అది ఆల్పెన్ అనేది. ఇగో ఈ డబ్బాలు ఇచ్చిన చూడు. ఇగో పిల్లలందరూ ఇదే అడుగుతున్నారు. అన్నా, అక్క నువ్వులుండలు ముంగట ఇయ్యనా అంతయానే. నాకు నువ్వులు ఉండలేజా? మీ అక్క నీకోసమే చేసినట్టున్నా. నువ్వులు ఉండే ఎవరు కొంటలేరు, నువ్వు తప్ప. ఇగో బట్టు. అన్న, 2 రూపాయలు ఎక్కువ ఇచ్చావు. అయ్యా నా బంగారం, నువ్వు కాంగ ఇంకెవరైనా ఇస్తా? నీ డబ్బులు నీకు ఇచ్చిన అంతే కదన్నా. సరే, నాకు ఎగ్జామ్కి టైం అవుతుంది, అక్కని అడిగినా అని చెప్పు. ఏంది సార్, మళ్ళీ ఇంకా చైన్లు కాపీ కొడుతుండ్రు. సార్ కొట్టదు సార్, దెబ్బ తాకితే చేయి కమిలిపోతుంది. పూరా నువ్వు కమిలిపోతావు నలిగిపోతావు అని కొట్టకుండా ఉండనీకే. చేయి చాప్, చేయి చాప, చేయి చాప్, చేయి చాప్. సార్, మీరు ఫేర్ అయితే కొడుతున్నాను కాపీ కొట్టాం సార్, లేకపోతే మాకేమొస్తుంది? నాటకాలు చేస్తున్నారా? మంచిగా చదివి పాస్ కమ్మని చెప్పినా, కాపీ కొట్టి పాస్ గంటరా అని చెప్పినానా నేను? ఎరా మల్లేషు, సిగ్గున్నదిరా నీకు? సర్పంచ్ మనోడు అయింది కాపీ కొట్ట నీకే? నీ తాతకి చెప్పాలనా? అదా నడు. సార్, మనం చూసుకోం సార్, మధ్యలో మా తాత ఎందుకు, మీరు కానివ్వండి. చెయ్యి చాప్, చాపంచి. సార్ వద్దు సార్, కొట్టుకురి సార్, పాపం నొప్పి లేస్తుంది. గాంధీ, అన్నీ నువ్వే చెప్పాక కొట్టద్దంటే ఎందుకు పట్టించినావు ఇద్దరిని? నేనైతే చూడకపోయిండే కదా. గమ్ము నీ ఎగ్జామ్ రాసు. మా బదులు ఆమెను కొట్టండి సార్. తెలివి ఎక్కువైందిరా మీకు.
సార్ ప్లీజ్ సార్ చూడు రామచంద్రయ్య, ఎంత చదువుకున్నా ఏం ప్రయోజనం చెప్పు. నువ్వు చదువుకున్నావు, మీ అయ్య కూడా చదువుకున్నాడు. ఏం చేస్తున్నారు? పొలాలు పంట వచ్చేసేమో పనులు చేసుకుంటూ కూర్చున్నారు. కొడుకుని కూడా బాగానే చదివించినావు. ఆడేం చేస్తున్నాడు? ఆడు కూడా అటు ఇటు తిరుగుతున్నాడు ఇన్ని ఊర్లో పడితే. మరి చదివే ఏం ప్రయోజనం చెప్పరా? అది ఎంత చదివినా తిండి తినక తప్పదు కదా. మరి అందరూ వ్యవసాయం ఇచ్చి పెడితే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏం తింటారు చెప్పు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, వ్యవసాయం చేస్తే ఆకలి తీరుతుంది. రైతు చదువుకుంటే తప్పు కాదు, చదువుకున్నోడు రైతు చెప్తే తప్పే లేదు. ఒక ముచ్చట చెప్తాను, నువ్వేమనుకునంటే రామచంద్రయ్య, మా కొడుకు పట్టణంలో ఫోన్ చేసిండంట. ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టమన్నా. చదువుకున్నాడు కదా, పంపించచ్చు కదా ఉద్యోగానికి. మరి చూడు పట్టారా, వాడి జీవితంలో ఏదైనా సాధిస్తాను పోతా అంటే నేను ఆపేటోని కాదు. వాడేమో సంపాదిస్తాను పోతా అంటున్నాడు. సాధించుడు సంపాదించుకు ఎంత తేడా ఉంది నువ్వే చెప్పు. వాడు చదివిన చదువుకి వాచ్మెన్ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం తప్ప అంతకు మించి రాదు. వాడికి ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు. దండాలు పటేలా, దండాలు పెద్దయ్యా. ఏం రాజు, ఏం సంగతి? పటేలా, అది చెరుకును ఫ్యాక్టరీలు వెనక్కి పంపించేస్తున్నారు. పైసలు కూడా సక్కగా ఇస్తలేరు. అరే అట్లెట్లా అవుతుంది? ఏమో పటేలా, ఏం అర్థమైతలేదు. మరి మీరు అడగలే? ఎందుకని అడిగితే చెరుకు మంచిగా లేదు, సగం ఎండిపోయిందని చెప్పిండట. ఫ్యాక్టరీ నిజంగా నష్టాలు ఉందట పటేలా, మూసేస్తుండట. మా బొమ్మడిది ఫ్యాక్టరీలో పనిచేస్తుండు. వాడు నాతోడు మొన్న అన్నాడు. వీళ్ళకి చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు సంపత్? అట్లా మూసేస్తారు భయ్యా? అసలే అప్పు చేసి చెరుకు పంట వేసినాం. ఫ్యాక్టరీ మూసేస్తే మన బతుకులు ఏమవుతాయి? మీరు ఆపుర్రి, ఫ్యాక్టరీ ఎందుకు మూస్తారు? ఫ్యాక్టరీ మూసేస్తే నాకేమొస్తుంది అన్న? నేను కూడా మీతో చెరుకు పంట వేసినా కదా. మీరు చెప్పారు కదా నాకు ఏ విషయమో నేను చూసుకుంటా. అర్థమైందా? పోర్రిగా. మంచిది పట్టేలా, వేస్తాం పెద్ద. ఏం రామచంద్రయ్య, ఫ్యాక్టరీ మూసేస్తారంట. ఏమో పట్టేలా, నాకే మరక. మూసేస్తే మాత్రం ఊరంతా ఆగమవుతుంది. ఓ పని చేయరాదు, ఈ మినిస్టర్ సాప్ నాడు తెలుస్తుంది కదా. అరే ఇంద్రా దివాకర్, ఇప్పుడా వచ్చేది? బతుకమ్మ ఆడుతున్నావు రాడా? ఏరా, నేను లేకుండా షురూ చేసిరా? షురువా? గప్పిగాడు ఇప్పటికే 3 కుండలు లేపిండు. మంచి జోష్ మీద ఉన్నవరా గప్పిగా. అయ్యో పోయి. అరే దివాకర్, మీ ఏం చేస్తుండు? ఈ అబ్బా నాటకాలారా? ఎందుకురా మీ అయ్య అంటే నీకంత భయం? మస్తు అంటే ఏం చేస్తాడు? కూర్చుండ పెట్టి నీతులు చెప్తాడు, అంతే కదా. అది చాలదారా సావనీకి? ఇంతకు నువ్వు ఉంటున్నావా రేపు? అరే రేపు పొద్దుగాలనే పోవాలరా. రేపు పోయి డ్యూటీలు చేయను, కాకపోతే మా సార్ చంపేస్తారు నన్ను. అరే నేను కూడా వస్తారా సిటీకి? ఏదో ఒకటి చూడురి. అరే పిచ్చిలేస్తుందిరా ఊర్లా. 10 ఏళ్ళ సంది అదే మాట. నువ్వైతే ముందురా, ఎల్లన్న ఒక దాంట్లో నేనే పెట్టిస్తా. వచ్చేది లేదు, పీకేది లేదు. అయినా మీ అయ్య నేను పంపించినప్పుడు ముచ్చట. అరే నిజంగా వస్తారా? సరే సరే చూద్దాం. నిన్న ఇట్లాంటి. అరే ఈసారి వస్తారా? సరే సరే చూద్దాం. తీరిందని ముచ్చట? ఖాళీ పిల్ టీచర్ పడిచిన కదనే మెంటల్. ఇక రాత్రి మంచి నిద్ర పడుతుందానే నీకు ఇప్పుడు? దయ్యం. అరే మీ మంచి కోసమే కదా పట్టించిన. ఏందే మంచి? మేము ఫెయిల్ అయిపోయినా మంచా? ఇప్పుడు ఇంట్లో కూడా తన్నులు తినాలి. అయితేందిరా, మీరు తప్పు చేసినందుకే కదా నేను పట్టించిన. అందులో నా తప్పేముంది? దిమాకేం సర్కాయించిందని నీకు? ఫెయిల్ అని మా అయ్యకి తెలిసి ఏం చేస్తాడు తెలుసా? కాపీ కొట్టి పాస్ అయితే మాత్రం మేము వస్తుందిరా. కాపీ కొట్టడం తప్పు, మోసం చేస్తారని మా తాత చెప్పిండు. అట్లనా? మా తాత ఏం చెప్పిండో తెలుసా నీకు? నీ వల్ల టీచర్ వాళ్ళని ఎన్నిసార్లు కొట్టిందో అన్నిసార్లు తిరిగి కొట్టమన్నాడు. సరే మీ ఇష్టం, గట్టిగా కొట్టదు కానీ అప్పు అవుతుంది. మా టీచర్ కూడా చెల్లి పూలు పూసిన అనుకున్నా. చెబట్ ఎన్ని పడ్డా చేనులు? 3. నాకు 5 దెబ్బలు, నీకు చూపెట్టినందుకు 2 ఎక్కువ పడ్డాయి. మొత్తం 8. నీ ప్లేస్ ఉందానే? ఇంకోసారి పట్టిస్తావా మన టీచర్కి? లెక్క సరిపోయినాయా? సరిపోయినాయి. సరే ఇంకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. రేపు మళ్ళీ కాపీ కొడితే టీచర్కి చెప్పకుండా ఉండలేను నేను.
ఏందిరా ఇది? గాంధీ తాత చిన్నగున్నప్పుడు టీచర్ కాపీ కొట్టమన్నా కొట్టలేదంట తెలుసారా? అసలు గాంధీ తాత ఆపుతావా? నీకు గాంధీ ఒక దండం. గాంధీ ఇద్దరు పోలతో తిడుతున్నట్ట తెలుసా నీకు? అవు మీ గాంధాత వల్లే మన స్వతంత్రం వచ్చి లేట్ అయిందంట, లేకపోతే ఎప్పుడో వస్తుండేదంట. ఏడిపోతున్నావే? మీరు ఏందేందో అబద్ధాలు చెప్తున్నా. నేను పోతున్నా. నిజమే, ఎవరన్నాడు కావాల్సి వస్తే? తాతను అడుగుతాం, మీరు చెప్పే నిజమా కాదా అని. అప్పో అడుగు. ఇదేందో దీని గాంధీ వెళ్ళిందో. పిచ్చి ముఖం ఏదో అనుకుంటది, ఏం తెలియదు. ఇట్లుంటే ఎట్లా బతుకుతుంది రాది? ఏం తాత అట్లున్నావు? ఎట్లున్నా బిడ్డ? బాగాలేనా? నవ్వుతలేవు, సీరియస్ ఉన్నావు. ఏం లేదు బిడ్డ, ఊర్లేదో పరిశాన్. ఏం పరేషాని? నీకెందుకులే అమ్మా, చిన్నపిల్లవు. నువ్వు అట్లుండదే, మంచిగా కొడతలే. నువ్వు నా లెక్క నవ్వుకుంటుండే. మరి తీసి అతకబెట్టి నిన్న నాకు. అరే మస్తుగా అంటుకుంది, ఇక నాకు నవ్వు ఆగుతూనే లేదు. అది పరీక్షలు మంచిగా రాసిన. ఏంటమ్మా గట్లా సుత్తుగా చెప్తావు? చేన్లు ఇంకా మళ్ళీ కాపీ కొట్టారు ఎగ్జామ్లో. అయితే నేను సార్కి చెప్పిన, సార్ వాళ్ళని కొట్టిండు, వాళ్ళు నన్ను కొట్టిర్రు. అరే నిన్ను కొట్టినరా? అడుగుతాపా. ఎందుకు తాత? పెద్దోనివి, మా పిల్లల పరీక్షలు మా ఉంటాయి కదా. అసలే నా మీద కోపంగా ఉన్నారు. కోపంలో గాంధీ తాతని ఇంకేమేమో అన్నారు. గాంధీ తాతనేమన్నారు? గాంధీ తాత ఇద్దరు అమ్మాయిలతో తిరిగిండంట, మంచోడు కాదంట. గాంధీ తాత వయసులో చాలా పెద్దోడు కదమ్మా. ఆయన కూసోబెట్టనీకి, లేపనీకి, పట్టుకోనీకి వాళ్ళిద్దరు ఆయన పక్కన ఉంటుండే అంతే. రేపు మీ దోస్తులు కలిసి వాళ్ళకి అమ్ముచ్చాడు చెప్పు. గాంధీ తాతనే వల్లే స్వతంత్రం లేట్ అయిందని చెప్పిండ్రు, నిజమా? గాంధీ తాత జైలుకు పోయిండు, దెబ్బలు తిన్నాడు, పస్తులు ఉన్నాడు. కానీ ఎన్నాడు ఎవరిని ఒక మాట అనలే, బాధ పెట్టలే. ఎవరి చేతుల్లో గుంజుకొని తీసుకోవాలంటే అసలు టైమే పట్టదు. కానీ ప్రేమతోటి గెలవాలంటే టైం పడుతుంది బిడ్డ. బిడ్డ నేను ఇంకా మరేష్ని తోలుకొని వస్తా, వాళ్ళకి కూడా ఎట్లనే చెప్పు. అట్లనే చెప్తా. పదండి. సరే ఇది బిడ్డ. అది తీసినప్పుడు దుమ్ము దులిపి తీసుకున్నావు కదా, అన్నిట్లో గట్లనే ఉండాలి. చెడును దులిపేయాలి, మంచిని మాత్రమే పెట్టుకోవాలి. సరే ఇవి కానీ పైసలు ఉంచుకో, ఉండాలి కొనుక్కో. ఇట్లా సూర్యగాడు వస్తాడు కదా, దాన్ని పోయి అని కాలు కట్టి కింద పడి మందరం మన మీద పడతాం, సరేనా? అట్లా దెబ్బలు దాకావా మలేషు? గుంజి బయలు ఎక్కుతా, దెబ్బలు తాకుతాడు, దెబ్బలు తాకుతాడు. గమని పక్కన కూర్చోమని కూర్చోవు. చల్ ఆడిపో. సరే 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 సరే. అరే ఇది మనం పక్క కొట్టించేటట్టే ఉందిరా. కబడ్డీ 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 సారీ 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 సారీ. పిచ్చి వేసిందా అనే? ఆడకు నువ్వు, ఆడకు ఆడతా ప్లీజ్ చేయను. ఈసారి మనమే పోవాలిరా. రే ఈసారి మెంటల్లో నొప్పిద్దాం, అది అవుట్ అవుతుంది, మనం మంచిగా ఆడుకోవచ్చు. సరే గాంధీ ఈసారి నువ్వే పోవే. నేను కబడ్డీ 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 కబడ్డీ.
ఏమైందిరా దీనికి ఇట్లా ఉరుతుంది? ఏమోరా నాకు భయం అవుతుంది. నేను పోయే వాళ్ళని పిలుచుకొని వస్తా. గాంధీ గాంధీ మామయ్య గాంధీ పెద్ద మనిషి అయింది. సంతోషం బిడ్డ. గాంధీ మంచిగున్నావా లేకపోతే నొప్పి గిట్లా ఏమైనా ఉందా బిడ్డ? కడుపు సాన నొప్పి వస్తుంది తాత. నొప్పి ఉంటుంది మరి, తట్టుకోవాలి జీవితాంతం. ఏం చేద్దాం అట్లాంటూ? బిడ్డ అసలు నొప్పితోటి బాధపడుతుంది కదా, ఇన్ని మెంతులు తినబెట్టు, నొప్పి తగ్గుతుంది. సరే మామయ్య. చేయి చాపే. ఎవరిని ముట్టొద్దు నేను చెప్పేదాకా. ఎందుకు? ఈ ఫంక్షన్ ఎప్పుడు చేయాలి? 13 రోజులల్లా మా అమ్మ నాన్నలకు కూడా చెప్తా రమ్మని, వాళ్ళు కూడా పెట్టేడు ఉంటాయి కదా. బయట 10 days దావత్ పెడదాం, అందరిని పిలుద్దాం. ఎందుకు నాయనా? ఎందుకేందే, నీకోసమే. నువ్వు పెద్ద మనిషి అయినావు కదా, మంచిగా ఫంక్షన్ చేయొద్దా? ఇప్పుడు ఊర్లో అందరిని పిలిచి దావత్ పెట్టి మరి నేను పెద్ద మనిషి అవుతుందని చెప్తారా? వద్దు వద్దు, నా ఫంక్షన్ వద్దు తాత. ఏది మంచిగా చేద్దామన్నా ఎప్పుడు ఏడ్చుడే, ఒక ముద్దు లేదు ముచ్చట్లేదు. ఏం ఆడపిల్లవి నువ్వు? ఏంది బిడ్డ, ఏమైంది? తాత నా ఫంక్షన్ వద్దు తాత, చెప్పు అమ్మకి. ఇంటలేదు. నేను సైసరాది కాదమ్మా, బిడ్డ అసలే బాధపడుతుంది కదా. ప్రపంచంలో అందరూ ఆడపిల్లలు పెద్ద మనుషులు అవుతారు. దానికోసం ఫంక్షన్లు చేసి దావతులు చేస్తారా? ఫంక్షన్ చేయకపోతే ఏమవుతుంది? ఉత్తుత్తి మాటల మాయలోన పడి ఉబ్బిపోతమే రాజమ్మ. పిడిల నుండి మన ఆడోళ్లకు పిరికెడు శిక్ష దొరికిందా? ఉత్తుత్తి మాటల మాయలోన పడి ఉబ్బిపోతమే రాజమ్మ. నీళ్ళ మీది రాతలే మొగోళ్ళ నీతి బోధనలు తెలిసిందా? టిట్టి టీరి టిరి టిట్టి టీరి టిరి టిట్టి టీరి టిరి టీరి. అరే నారరో అరే నారరే అరే నారరే ఓ నారారే. రాణి రుద్రమదేవిని చూస్తే కొడతారు పెద్దగా సప్పట్లు. బయట మొగాళ్ళను ఎదిరించా మా ఇంట్లో మొగనితో శివాట్లు. అరే నారరో తరే నారరో అరే నారరో నారారే. అరే నారరో అరే నారరో అరే నారరే నారారో. అదుగో చూడు జిల్లా కలెక్టరు ఆడదంటారు మగవాళ్ళే. చదువులెందుకని తెంతుగాంగానే పెండ్లి కుదిరిస్తారు వీళ్ళే. ఉత్తుత్తి మాటల మాయలోన పడి ఉబ్బిపోతమే రాజమ్మ. పిడిల నుండి మన ఆడోళ్లకు పిడికెడు శిక్ష దొరికిందా? ఉత్తుత్తి మాటల మాయలోన పడి ఉబ్బిపోతమే రాజమ్మ. పిడిల నుండి మన ఆడోళ్లకు పిడికెడు శిక్ష దొరికిందా? హలో సార్, హలో వినిపిస్తుందా సార్? నేను సార్ ఎల్ఐని, అడ్లూరు ఊరు సర్పంచ్ సారు. ఏం చెప్పాలి సారు, బాగా పరేషాన్లు ఉన్నాం సారు. ఆ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు చెరుకుని కొనట్లేదు సారు, బండ్లన్నీ వాపసు వదిలేస్తున్నారు. బాగా పరేషాన్లు ఉన్నాం సారు, జర చూడరా ఏమన్నా. మనం ఏం చేయలేము, గవర్నమెంట్ నిర్ణయం తీసేసుకున్నది. మీ ఒక్క ఊరు కోసం నష్టం భరించారు కదా. అరే సార్, మీరు ఇప్పుడు ఇట్లా అట్లంటే ఎట్లా సారు? ఊరంతా ఆగమాగం అవుతుంది. అప్పు చేసి పంట పట్టించరు సారు. ఇట్లా అనుకుర్రు సార్, ఏదైనా చేయరు సారు. వారం తర్వాత ఫోన్ చేయి, ఆలోచన చేస్తారు, ఏదో చెప్తా.
అరే అట్లా కాదు సారు, మీరే ఏదైనా చేయాలి సారు. వారం తర్వాత ఫోన్ చేయి. అలాగే సార్. సతీష్ సార్. వచ్చే వారం వడ్లూరు పో. షూర్ సార్. ఓ గాంధీ వస్తున్నా, మేము పోవాలనా? వస్తున్నా, ఒక నిమిషం. ఏ గాంధీ ఆగు. ఏంది ఆలుతో పోతావా? నీకు సిగ్గుందా? మొన్ననే పెద్ద మనిషి అయినావు. ఇవాళ సంది అబ్బాయిలతో తిరగొద్దు. ఊర్లో అందరు ఏమనుకుంటారు? ఏం చెప్తున్నావు అమ్మా? 10 రోజులు ముంగట కూడా నేను వాళ్ళతో పోయినాను కదా, ఇప్పుడు ఏమైంది? నీకు నేను చెప్పలేను. పోవద్దంటే పోవద్దంతే. ఏ మీరు పోరి, ఇవాళ సంది దానికోసం ఇక్కడ రాకుర్రి. పోరి. నిన్ను దిగబెట్టమని మీ నాయనకు చెప్తా. అమ్మా, నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది బిడ్డ, కానీ ఊళ్ళో వాళ్ళ సంగతి తెలిసే. వాళ్ళ చిన్నప్పుడు దోస్తులు నీకు తెలుసు కదా. మేమేం తప్పు చేయలేదమ్మా, మరి మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నావు? సరే పో, నాకు నీ మీద నమ్మకం ఉంది. పో. ఎట్లా బతుకుతుందో ఏందో. ఏమైంది? మీ మమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టింది? అంటే ఇంకా మనం కలవా ఆయనకి ఇప్పుడు సంది. ఏమంటున్నావు? ఇప్పుడు మనం కలిసినాం కదా, పదండి పదండి. ఏ గాంధీ, పెద్ద మనిషి అయినమాట ఫంక్షన్ చేసిరటగా, మరి మమ్మల్ని విలువలే. గవేం మాటలు రా పిచ్చోని లెక్క. అరే నీకు కూడా మీసాలు గడ్డలు వస్తాయి కదా, నీకు కూడా ఫంక్షన్ చేస్తా. అవులేగా. ఫోన్ లేరా ఇడిసే. షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసింది. మీ అందరు చెరుకు పంట వేసారు, కానీ ఫ్యాక్టరీ అది కొనుక్కునే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా మీ అందరికీ నష్టాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఏమంటావు సారు? ఆడికే వస్తున్నా. ఇంత నష్టం వచ్చినాక కొత్త పంట వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అందుకనే మీ అందరినీ ఆదుకొని మా కేటీజీ కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఇది ఏ ఫ్యాక్టరీ సారు? కెమికల్ ఫ్యాక్టరీ. కెమికల్ ఫ్యాక్టరీయా? అవును, మీ ఊరు కోసం మీ ఫ్యాక్టరీ. మాకు ఒక 150 ఎకరాలు ఇస్తే, మీ భూములు మాకు అమ్మేస్తే మేము అక్కడ ఫ్యాక్టరీ కడతాం. సింపుల్. మరి మా పరిస్థితి సార్? మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. ఈ ఫ్యాక్టరీ వస్తే మీ ఊరు ఎంత బాగుపడుతుందో ఆలోచించండి. మీకు ఉద్యోగాలు వస్తాయి, రేపు మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. హాస్పిటల్ కడతాం, రోడ్లు వేస్తాం, మీ అందరికి ఇల్లు కూడా కట్టిస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం. ఈ ఫ్యాక్టరీ మీకు తోడుగా నీడగా అండగా ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ కడితే మా ఊరంతా నాశనం అవుతుంది కదా సారు? బాగా చేస్తా అంటే నాశనం అయిపోతుంది అంటాడు. నేను మీకు సాయం చేయనీకి వచ్చిన. ఈ టైంలో మీకు భూములు ముఖ్యమా, బతుకు తెరువులు ముఖ్యమా? అదొక్కటి ఆలోచించండి. ఇంకోటి, మీకు 2 వారాలే టైం ఉంది. మినిస్టర్ మీకు అందరికీ కష్టాలు ఉన్నాయని, డబ్బులు చాలా అవసరం ఉందని చెప్తే నేను వచ్చిన. లేకపోతే వేరే ఊరికి వెళ్తుండే. ఇంటికి వెళ్ళి మంచిగా ఆలోచించండి. ఏందిరా వీడు ఎకరానికి 5 లక్షలు ఇస్తానంటాడు? మన ఊళ్ళో 3 కూడా పోదు కదా, అమ్మేసుకుందాం రా. అవునా, నేను కూడా పొలం వేసుకుని సిటీకి పోదాం అనుకుంటున్నా. మనం ఇంత చెరుకు పెట్టినాం కదా, ఫ్యాక్టరీ కొనంటుండు. ఏం చేద్దాం? చెరుకు రసం తీసి తాగారా? ఇదంతా ఎందుకు టెన్షన్? మొత్తం చెరుకు రసం తీసి తాగేయండి. ఏం సొంచాయిస్తున్నాం మళ్ళీ అంతగానం? సిటీకి దందా వేసుకుందాం అనుకుంటున్నా. నేను అట్లనే సొంచాయిస్తున్నా.
నీతో పాటు నేను కూడా వస్తా. లక్ష్మి ఓ 200 అప్పేమో వచ్చి నెల ఇచ్చేస్తా. నా తాడేడున్నాయి, నా బిడ్డ స్కూల్ ఫీజే కట్టలే ఇంకా నేను. అవునా? అయ్యో ఊర్లో పరిస్థితి అంతా ఇట్లనే ఉందేమే. సరుకులు లేవన్నా కానీ మా ఆయన దగ్గర పైసలు లేవంటుండే మా ఆయన. సారీ, దండాలు పెద్ద. దండాలు. ఏం సంగతి? ఏముంటాయి పెద్దయ్యా, వచ్చే వారం సిటీకి పోతున్నా. అక్కడ మేస్త్రి పని చేసుకుని బతుకుతా. ఇక్కడ పొలం ఒకటి చూస్తారా మరి? నువ్వు పోయి ఆడ నువ్వు మేస్త్రి పని చేస్తే? అదేం లేదు పెద్దయ్యా, పొలము అమ్మేద్దాం అనుకుంటున్నా. పొలం అమ్ముతావా? పొలం అమ్మి ఏం చేస్తావురా? బిడ్డ పెళ్లికి అప్పు చేసిన కదా పెద్దయ్యా, ఆ అప్పు తీరితే సగం బరువు తగ్గిపోతుంది నాకు. మీకు ఇళ్ళ పైసలు దాచిపెట్టుకొని ఆడనే మేస్త్రి పని చేసుకొని బతుకుతా. మళ్ళీ ఫ్యాక్టరీ కడితే వస్తుందరా? ఎవరికి అమ్ముతున్నావు పొలం? గదే మొన్న సిటీ నుంచి ఒకసారి వచ్చిండు కదా, ఆయనకి అమ్ముదాం అనుకుంటున్నా. అరే తలకాయ ఖరాబ్ అయినదిరా నీకు. నీకాడు నువ్వు అమ్ముకొని పోతే మరి ఊరు పరిస్థితి ఏందిరా? అరే నేను ఒక్కరిని అమ్ముతుంటే నన్ను అంటమైంది పెద్దయ్యా. ఊరంతా అమ్మాలనే చూస్తున్నారు. అయినా ఊళ్ళో ఎవరి పరిస్థితి బాగుంది చెప్పు? అరే మల్లిగా నువ్వు చెప్పు, నీ పొలం అమ్మకొచ్చినావా? అవును పెద్ద, ఇంట్లో పరిస్థితులు మంచిగా లేవు. అరే పరిస్థితులు బాగాలేకపోతే ఊరు నమ్మేస్తారా? పోనీ నువ్వే రాదే పైసలు, అందరి కష్టాలు తీరిపోతాయి. చెప్పనీకి అందరు ముందుకు వస్తారు, సాయం చేయడానికి ఒక్కడు ముందుకు రాడు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఈ మెయిన్ రోడ్ దగ్గర 15 ఎకరాలు పెట్టుంది. అది ఎవరిది? వాళ్ళు రాలే. అరే గాయన్న మస్తు ముండోడు, ఆయన అమ్మడం కష్టమే సారు. అమ్మరా? అదేంది? ఆ బిట్టి ఇవ్వకపోతే వెనకాల పొలంకి రోడ్ ఎట్లేస్తాం? మీరు మాట్లాడండి. బాగా మొండోడు సార్ వాడు, ఏం చెప్పినాడు. మీరే వెళ్ళి మాట్లాడుకోర్రి. సరే నేనే మాట్లాడతా. ఏడుంటాడు ఆయన? వెనకాల పొలం ఉంది, అట్లా పెద్ద షెట్ ఉంటుంది, దాని కింద కూర్చొని ఉంటాడు. పనిదీరా చారు, అలా బండి కూడా పోచారు. మరి ఎట్లా పోవాలి? ఎక్స్క్యూజ్ మీ, రామచంద్ర అంటే మీరే కదా? కూర్చో. I knew you would create a nuisance. I have not created any nuisance. In fact, you came here with a wrong intention to destroy our village. I'm just doing the right thing with a young man. మా నాయన ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర పనిచేసాడు. దాని తర్వాత గాంధీ గారిని దూసి మారిపోయి ఉద్యోగం మానేసి స్వతంత్ర పోరాటంలో కలిసిండు. మనం ఇంగ్లీష్లో మాట్లాడిన మాత్రాల గొప్పలం కాంబిడ్డ. మనం నమ్మిన దానికి కట్టుబడి నిలబడితేనే గొప్పలం అవుతాం. అరే జర సైసరాదు, నేను మాట్లాడుతున్నా కదా, జర నిమ్మలంగా ఉండు, ఊకే గోల చేస్తావు. సరే నేను పాయింట్కి వచ్చేస్తా. మీ పొలం అమ్మనన్నారంట, అమ్మకపోతే వెనక దారి ఎట్లేస్తాం మేము? అయితే నేను పొలం అమ్మకపోతే నీకు వేరే దారి లేదంటావు. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను మ్యాక్సిమం సెట్ చేస్తా. ప్రామిస్. నీ పేరేది బిడ్డ?
సతీష్. సతీష్, ఈ పొలం అమ్మితే ఈ చెట్టు కొట్టేస్తావా? ఆఫ్ కోర్స్, రోడ్ వేయాలంటే కొట్టేయాలి కదా. తోటరాముడు కథ తిన్నావు చిన్నప్పుడు? యా, లాంగ్ ఎగో. ఇప్పుడు అదేందుకు? తోటరాముడి ప్రాణం చిలుకలో ఉన్నట్టు నా ప్రాణం ఈ చెట్లో ఉంది. ఈ చెట్టులోనా? సరే, ఇప్పుడు ఏమంటారు? ఈ చెట్టు కొట్టేస్తే నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయేటప్పుడు నా పొలం నీకు ఎందుకు అమ్ముతా చెప్పు? ఇటువంటి చెట్టు నా పొలం కొనుక్కోండి, ఇంకేడు ఉండదా ఈ చెట్టు? మీరు మరీ చెప్తారు. గాంధీ మహాత్ముడు చనిపోయినప్పుడు నేను మా నాయన కలిసి ఆయన గుర్తుగా నాటిన చెట్టు ఇది. సెంటిమెంట్, వెరీ నైస్. నీకు 30 ఏళ్ళు ఉంటాయా? 32. ఇప్పటిదాకా జీవితంలో ఎన్ని మొక్కలు నాటినావు? మై బాల్కనీ ఇస్ ఫుల్ ఆఫ్ మనీ ప్లాంట్స్. ఒక 10-15 ఉంటాయి ఈజీగా. నీకు జీవితానికి సరిపడ గాలి ఆ చెట్ల నుంచి వస్తుందా? సరిపోతుందా? నేను నా జీవితంలో లక్షల మొక్కలు పెట్టినా. ఎవరో పెట్టిన మొక్కల గాలి వల్ల నువ్వు బతుకుతున్నావు. అసలు నువ్వు పీల్చే గాలి మీద నీకే హక్కు లేదు, ఎరికేనా? అయితే అసలు నీకు ఏం అధికారం ఉందని చెట్టు కొడుతుంటున్నావు? ఈ చెట్టు మీద గొడ్డలు కాదు కదా, నీ చేయి కూడా పడనియా. నేను పొలం అమ్మనయ్యా, నువ్వు పోయిరా. సరే, నిమ్మల్లంగా మళ్ళీ మాట్లాడదాం. అవసరం రాదు బిడ్డ, పోయిరా, చల్లకుండా. నీకేం కానీ అనిలే, నేనున్నా కదా, నేను చూసుకుంటా, సరేనా? ఏమ్రా, పొలం అమ్ముతలేరంట? ఏ మా అయ్య అమ్మనంటుండ్రా. ఊళ్ళో అందరు అమ్మిరు, మీరు తప్ప. మీరు అమ్ముతే గానే ఫ్యాక్టరీ షురూ చేయంటుండు. ఊళ్ళో అందరు గలీజ్గా అనుకుంటుర్రా మీ అయ్య గురించి. ఏ మా అయ్య మొండోడ్రా, ఈనడు. అయితే నువ్వు గట్టి చెప్పురా, చిన్న పోరన్వా? మీకు పైసలు అవసరం లేకపోతే మిగతా గురించి ఆలోచించారా? నువ్వేనా ఆలోచించు, ఊర్లో అందరికి అప్పులైనాయి. గాంధీ తినదా? తిన్నది మావయ్య. నాయనా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. అంటే నాయన, అది అందరు పొలం అమ్ముతారు, మన ఒక్కలమే అమ్ముతలేమని ఊర్లో అందరు కోపంగా ఉన్నారు. మన పొలం రోడ్డుకి దగ్గరలో కూడా ఉంది, మంచి రేట్ ఇస్తా అంటారు. కావాలంటే 4 పైసలు ఎక్కువ అడగచ్చు. అసలు ఎట్లొచ్చిందిరా ఈ ఆలోచన నీకు? ఈ పొలం నువ్వేమన్నా కొన్నావా? మా నాయన నాకు ఇచ్చినట్టు. నేను కాపాడుకోవాలి కానీ అమ్ముకోకూడదురా. నాయన, పంటలు చక్కగా వస్తలేవు, వచ్చినా గిట్టుబాటు ధర వస్తలేదు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే మనకి ఇంకో దిక్కు లేదు. సంపాదన లేకుండా ఏం చేస్తాం పొలం పెట్టుకొని? నేను సిటీకి పోయి పని చేసుకుంటా. బంద్ చేయి ఇంకా నీ మాటలు. పొలం అమ్ముతాడు, పొలం తప్పు బిడ్డ. అన్నం పెట్టే పిల్లల్ని బోరబెట్టుడు, కన్న తల్లిని వ్యభిచారాన్ని పంపినది పాపం, ఎరికైనా? మా అమ్మ ఉన్నన్ని రోజులు దరిద్రంలోనే పెట్టినావు. పాపం సుఖం చూడకుండా పోయింది. ఇప్పుడు నా పిల్లని బిడ్డల్ని కూడా దరిద్రంలో సావమంటావా? ఎవరు సుఖం చూడద్దిగా. సిటీకి పోవాళ్ళ సుఖం లేదు బిడ్డ. మన పొలంలో మనమే రాజులు. అయినా కాలి కింద భూమిని నమ్మేసి గాలి ఎంతసేపు నిలబడతావురా? నువ్వు పొలం అమ్మినా అమ్మకపోయినా నేను ఇడికెళ్ళి నుంచి పోతున్నా. అప్పు చేసైనా పోతా. అయినా అది తాత ఇచ్చిన ఆస్తి, నాదైతుంది కానీ నీది కాదు. ఏ పెద్ద ఆయనతో నా మాటలేంది మర్యాద లేకుండా? నాకు కూడా ముడ్డి కింద 40 ఏళ్ళు వచ్చినాయి. జర మర్యాద ఇస్తే మంచిగా ఉంటుంది. నువ్వెన్నన్నా చెప్పు, నా బొందుల పానం వండు ఈ పొలం అయితే అమ్మేది లేదు. చచ్చిపో అయితే, నేను అమ్ముకుంటా, మేమైనా సుఖంగా ఉంటాం. ఏ నీకేమైనా దయ్యం పట్టిందా?
ఇట్లానే నా మాట్లాడేది మీ అయ్యతోని? మామయ్య మీరు ఉండండి. వద్దు బిడ్డ, నేను పోతా. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. A moment comes, which comes but rarely in history, when we step out from the old to the new, when an age ends, and when the soul of a nation, long suppressed, finds utterance. It is fitting that at this solemn moment we take the నెహ్రూ ఏమంటుండు? dedication to the service of India చెప్పు పట్ల. and her people, and to the still larger cause for truth. నెహ్రూ మనకు స్వాతంత్రం వచ్చిందని ప్రకటించాడు. ఏమైంది నాయనా? ఈరోజు చెడిపోయిన మంచి గెలిచింది బిడ్డ, మనకు స్వాతంత్రం వచ్చింది. सबको सन्मति दे भगवान, सबको संगति दे भगवान. సంగతి కాదు బిడ్డ, సన్మతి పలుకు. సన్మతి. సన్మతి. సన్మతి అంటే అందరికి మంచి బుద్ధులు దేవుడా అని కోరుకుంటుండ్రు. ఎవరిని కోరుకుంటున్నారు నాయనా? మన గాంధీ తాత బిడ్డ యేసుని, అల్లాని, రాముణ్ణి అందరికి మంచి బుద్ధులు ఏమని కోరుకుంటుండ్రు. గాంధీ తాత ఎందుకు కోరుకుంటున్నారు నాయనా? అందరికి మంచి బుద్ధులు ఉంటే పెద్ద పెద్ద గొడవలు కూడా గింత చిరునవ్వు తాగిపోతాయి అన్నట్టు. అప్పుడు వాళ్ళని ఈ చెంప పైన కొట్టిర్రు అనుకో, మనం ఇంకో చెంప చూపియాలి. ఏ చెంప చూపిస్తే మళ్ళా కొడతారు కదా నాయనా? మళ్ళా కొడతారు. కొట్టి కొట్టి ఆస్టాక్ వస్తుంది. ఇక నువ్వే గెలిచినవు తీ అని ఇడిసేస్తారు. మన గాంధీ తాత కూడా మన దేశానికి స్వాతంత్రం అట్లనే తెచ్చిండు బిడ్డ. నిమ్మలంగా నడు బిడ్డ, పడతావు మళ్ళా. ఏం కాదు, నువ్వు ఉన్నావుగా, ఏం పడను. Mahatma Gandhi is dead. The funeral procession crossed a land now plunged into grief. ఏమైంది? బాపు చచ్చిపోయిందంట నాయన, రేడియోలో చెప్తున్నారు. నేను చూడకుంటే ఎందుకు చంపేశారు ఆయన? నువ్వు బాపుని చూడకుంటే ఏంద్రా, నిన్నైతే ఆయన ఎప్పుడూ చూస్తానంటాడు మీదకించి. కళ్ళు తుడుచుకో బెట్ట, కళ్ళు తుడుచుకో. గాంధీ తాత పైన ఉంటే అందరు మరుస్తారు కదా నాయనా. అతను ఎట్లా మరుస్తారా? ఆయనని జాతిపిత అంటారా? మీ నాయన నువ్వు ఎప్పుడైనా మరుస్తావా? ఎందుకు మరుస్తారైనా? మరి ఆయన మన దేశం మొత్తానికి నాయన లెక్క కదా, అతన్ని ఎట్లా మరుస్తారు? మన బాపు మనకి ఆదుకుంటానికి మనం ఒక పని చేద్దాం. ఈ మొక్క నాటితే బాపు యాదుకుంటాడా నాయనా? నువ్వు ఈ మొక్క నాటితే అది పెరిగి పెద్దదయ్యి అందరికీ మంచి నీడనిస్తుంది, చల్లటి గాలినిస్తుంది, ఆల్పానాన్ని చల్లంగా వస్తుంది. నువ్వు ఇంత మంచి ఆలోచన చేసి చెట్టు పెడితే బాపు ఎంత ఖుషి అవుతాడు బిడ్డ. ఊరంతటి గురించి నువ్వు ఆలోచన చేసినందుకు ఇక ఎప్పుడు నీ అమ్మనే ఉంటాడు. నాటు బిడ్డ. సరే నాయనా. ఈ మొక్కని జరభద్రంగా కాపాడుకోవాలి. సరే నాయనా. ఇది ఉంటే బాపు ఎల్లప్పుడు నీ తోడు ఉన్నట్టు. బిడ్డ
సరే నేను ఏం తాత ఇంకా పొలం నిన్ను దా ఇంటికి పోదాం పద దా బిడ్డ కోసం ఏమైందా పట్టుకున్నావు తిన్నావా లేదా నువ్వు ఉండవా నా బంగారు తల్లి గాంధీ ఎప్పుడు పక్కల సంతోషం గురించి ఆలోచిస్తుంటా నువ్వు చల్లగా ఉండాలి నువ్వు కూడా చల్లగా ఉండాలి బంగారు తాత సరే ఇంటికి పోదాం పద బిడ్డ నీకు రఘుపతి రాఘవ రాజాలు నేర్పించిన కదా గుర్తుందా గుర్తుంది స్కూల్ పాడినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా 5th క్లాస్లో ఒకసారి పాడవా ఇప్పుడా ఇప్పుడే రఘుపతి రాఘవ రాజా రామ్ पतित पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान దాని అర్థం గుర్తుందా రాముడు యేసు వల్ల అందరూ ఒకటే అందరికీ మంచి బుద్ధి ఇవ్వు అని దేవుడికి వేడుకోవాలి ఓ నాకు మాట ఇయ్యరా బిడ్డ ఇస్తావా ఇస్తా ఏం మాట చెప్పు ఏదేమైనా మా చెట్టుకి ఏం కాకుండా కాపాడుతావా అంతేనా సరే కాపాడతా మాటి నా మాట ఇస్తున్నా తాత ఈ చెట్టుకి ఏం కాకుండా నేను కాపాడతా సరే ఇంటికి పోదామా నాకు ఆకలి వస్తుంది చాలా అలసిపోయినా బిడ్డ నువ్వు పో నేను వస్తా తొందరగా రా నువ్వు లేకుండా నేను తిన నువ్వు తిను బిడ్డ నేను వస్తా కదా పెద్ద నమ్మనంటుండు కదా ఎందుకు బాధపడుతున్నావు ఆయన ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత అమ్ముకో పైసలు లేవే రేపు బిడ్డ పెళ్లి చేయాలి ఊర్లో కూర్చొని ఇంట్లో గింజలు లెక్క పెట్టుకుంటే ఏడు నుంచి వస్తాయి పైసలు పానంలో ఓపిక ఉన్నప్పుడే సిటీకి పోయి 4 రాళ్ళు సంపాదించుండు తప్ప చెప్పు ఏంది ఈడేం చేస్తున్నావు తాతేడి తాత వస్తానన్నాడు సరే నువ్వు పద తిందు అని తాత వచ్చేదాకా నేను తినా అయినా ఎప్పుడు ఇంత లేట్ కాదు కదా నేను వెళ్ళి తోలుకొస్తా ఏ ఉండు మీ నాయనని పంపిస్తా ఆగు ఏమైంది చూడయ్యా మీ నాయన ఇంకా రాలేదు ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరాదు వస్తాడులేవే ఏడిపోతాడు అరే అది కాదు భయ్యా ఎప్పుడు ఇంత లేట్ కాదు ఒకసారి నువ్వు పోయిరా నా మాట వినిపో గాంధీ ఒక్కతే పోతా అంటుంది సరే జల్దీ రండి నాకు తాత ఇంకా అనే ఉన్నాడు తాత 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 తాత
రామా నన్ను రోజు సూర్యుడు తాకుతుందా, కానీ నీ చేతులుండే ఎచ్చదనం వేరే ఏడ దొరుకుతుందిరా రామా. నాకు ఏడికి పోయినాయిరా మన ముచ్చట్లు, ఏడైపోయినాయిరా. వచ్చి నా నీడను అనుకో, వచ్చి కూర్చో, ఈ కొడుకుని తిట్టు. ఎప్పటోలే ఈయన్నే కూర్చొని మీ నాయనని తలుచుకో, పెండ్లాన్ని యాద్ చేసుకో, నీ మనమరాలి ముచ్చట్లు చెప్పు. నీకు సంబరం అయితే నన్ను పట్టుకొని నవ్వేటోని, బాధొస్తే నాకు చెప్పుకొని ఏడ్చేటోనివి. ఏడికి పోయినవురా రామా? ఇక కష్ట సుఖాలు పంచుకోవారా నాతోని? ఆకులు అడుచుకోమంటున్నాయి, నువ్వు ఏడున్నావు? నా ఏళ్ళు నీకోసం మట్టిలో దేవులాడుతున్నాయిరా. మాను మొత్తం బరువు బరువుగా అనిపిస్తుందిరా. నా కళ్ళు ఉంటే మంచిది, ఏడిసి బరువు అంతా దించుకుంది. అరే నా కోసం నువ్వెందుకురా అంత బాధపడ్డావు? నేను పోతే 100 ఉంటాయిరా నా అసంటి చెట్లు. దేవుడు పిలిచినట్టే పోయిను, నాకంటే ఎక్కువైపోయింది ఆరా దేవుడు నీకు. నువ్వు లేదు నాకు ఈ కొమ్మలెందుకు, ఆకులెందుకు, అసలు పానం ఎందుకు? అయినా నువ్వు పోదామని అనుకున్నాక నన్ను కూడా నరుక్కుని తీసుకుపోతే మంచి కుటుంబారా. నన్ను ఇడిసిపెట్టి వెళ్ళిపోయినావురా రామా, అట్లెట్లు ఇడిసిపెట్టిపోయినావురా రావా దివాకర్ ఎట్లున్నావురా? ఏమోరా, మా నాయన నిన్నుండే ఈరోజు లేడంటే నమ్మబుద్ధి అవుతలేదు. మీ నాయనది మంచి మనసు ఉండేరా. పాపం ఎప్పుడు అందరు మంచి కోరుతుండే. దేవుడు ఎక్కడున్నా చల్లగా చూడాలి. రామచంద్ర కొడుకు మీరేనా? నేనే. పక్క వస్తారా మాట్లాడాలి? చెప్పు. కొంచెం పక్కకి వెళ్ళి ప్లీజ్ రండి. డిగ్రీ ఏం చదివినా? డిగ్రీలో బీకామ్ చదివా సార్. బీకామ్ చదివి పంటలు. ఏం చేస్తాను సార్, మా డిగ్రీకి నువ్వు చేసేదానికి మన లింక్ ఉందా? మా నాన్న ఎంత సంపాదిస్తున్నావు ఇప్పుడు నెలకి? సరే ఎంత వస్తుంది సార్? మరి ఎట్లా పోషిస్తావు వైఫ్ని బిడ్డని? మన అర్థమవుతుంది నీకు?
ఇగో నీ పరిస్థితి నాకు అర్థమైంది. టైంలో ఇట్లాంటివన్నీ మాట్లాడద్దు, కానీ నీ ఒక్కని సమస్య కాదు, ఊరు మొత్తంది. ఏందో చెప్పు సార్ ముందు. ఇగో ఇంకో 6 నెలల్లో ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ మంత్లో ఎక్కువ సీజన్స్ అన్నీ అయిపోవాలి. ఊర్లో అందరిది ఆరాంగా అయిపోయింది రిజిస్ట్రేషన్స్, మీ తప్ప. మా అయ్య చనిపోయి నేను ఏడుస్తుంటే ఇగో ఇంకో ₹1,00,000 అప్పు ఉందని, నిజమేనా? ఉంది. అయితే ఏంది ఇప్పుడు? ఎట్లా తీరుస్తావు? అయ్యి వద్దు సార్, నాకేం అవసరం ఇది ఉంచు, ఈ 1,00,000 ఉంచు, అప్పు తీర్చు, మైండ్ ఫ్రీ అవుతుంది. మీ నాయన కూడా లేడు, నన్ను మీ తమ్ముడు అనుకో. దివాకర్, అందరికీ 5 లక్షలు ఇచ్చిన, నీకు 6 లక్షలు, యాక్చువల్లీ 7 లక్షలు ఇస్తాను. ఎందుకంటే నువ్వు నా అన్నలాంటి వాడిని. సరే, నువ్వు అమ్మినా అమ్మకపోయినా ఆ 1,00,000 నీదే. ఏమి? ఇగో సాయంత్రం 4 సర్పంచ్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. అది సీ యూ దేర్. సార్ అది చాలు బిడ్డ, ఇంకెంత ఏడుస్తావు? అమ్మా తాత చాలా ఆలోస్తుండే, నాకేం తోస్తలే. తెలిసే నువ్వు ఇట్లా ఏడుస్తుంటే నాకేం దోస్తలేదు. యాదమ్మా, అగో నాయన వచ్చిండు. కొన్ని మంచినీళ్ళు ఇవే. చూడు గాంధీ ఎట్లా ఏడుస్తుందో, జర నువ్వైనా ఊరుకోబెట్టు దాన్ని. నీకోసమే తెచ్చిన బిడ్డ, తీసుకో. తిను బిడ్డ, తీసుకో. నాకు కూడా చాలా బాధ అవుతున్నది తాత లేడని. నాకు కూడా నాయన కదా, మన చేతుల్లో ఏముండదు బిడ్డ. జీవితం ఎవ్వరి కోసం ఆగది. తాత నీతో ఎంత మంచిగా ఉంటుండే, ఎంత ప్రేమగా చూసుకుంటుండే. అదే యాదికి తెచ్చుకొని సంతోషంగా ఉండాలి. సరేనా? తిను బిడ్డ, నీకోసమే తెచ్చిన. చాలా రోజులైంది నువ్వులు ఉండదిని. తిను బిడ్డ, తిను. అంటే నాయన ఇస్తే తింటావు కానీ అమ్మ చెప్తే మాత్రం తినవు, అంతేనా? అవు మళ్ళా నా బిడ్డ నా పార్టీ, నా మాట ఏంటది? అట్లేమిలే, మీ ఇద్దరు మాట వింటా. లే బిడ్డ, ఊరికే అమ్మను ఆట పట్టిద్దామని. అన్నట్టు మనం 3 నెలల్లో ఇడికెళ్ళి సిటీకి వెళ్ళిపోతున్నాం. నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేపిస్తా, మంచిగా ఉంటుంది. నీకు చాలామంది దోస్తులు ఉంటారు అక్కడ, సరేనా? సిటీ ఏంది? ఎట్లా పోతున్నాం, మేడికి పోతున్నాం? అసలు పైసలు ఏడికెళ్ళి వస్తాయి? పొలం అమ్మేసినా కదమ్మా. అయినా పొలం అమ్మేస్తే తాత చెట్టుకి ఏమైనా అవుతుందా? పొలం అమ్మేసినాక ఏదైనా చేసుకుంటారు. ఇక చెట్టును నరుక్కుంటారో రాళ్ళు ఏరుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇక ఒక్కసారి పొలం అమ్మిన తర్వాత మనకు సంబంధం లేదు ఇంకా. అయితే అమ్మకు పో బిడ్డ, నువ్వు పోయి పడుకోపో. నీకెందుకు ఈ లొల్లంతా? అయినా నువ్వు ఆడపిల్లవి. నేను చెప్పింది చేయాలి, చెప్పినట్టు ఉండాలి. అప్పుడే నీకు మంచిగా ఉంటుంది. నాయన నేను ఈ ఊరు డీసి ఎక్కడికి వెళ్ళానైనా, నేను తాతకు మాట ఇచ్చిన ఆయన చెట్టును కాపాడితే ఏం కాకుండాని. చుట్టూ 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 ఉన్నన్ని రోజులు మీ తాత చెట్టు చుట్టే తిరిగేటాడు. ఇప్పుడు నీకు కూడా అంటించిపోయింది ఈ పిచ్చి. ఊర్లో అందరు నవ్వుతుండే తెలుసా మీ తాతను చూసి, పిచ్చంలాగా చెట్టుతో మాట్లాడుతుంటే. అయితే ఏంది నాయన, తాతకు చెట్టు ఇష్టం అంటే తప్ప? నేను తాతకు మాట ఇచ్చిన, తాత నన్ను నమ్మిండు. అమ్మేసిన అని చెప్తున్నా కదా, వింటున్నావా? అయినా నిన్నగాక మొన్న పుట్టినావు, నీ మాట నేను వినాలా? నేను చెప్పిందే జరుగుతుంది ఇంట్లో. నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా. అర్థమవుతుందా? పుల్లపలవా గాంధీ.
ఏడికి పోయినవా ఎంతసేపు? ఆయన ఒర్రొర్రి ఇప్పుడే పన్నాడు. నువ్వెందుకు బండలే ఎంత లేట్ అవుతుంది? నువ్వు లేకుండా నాకు నిద్ర వస్తుందానే? అమ్మ నాయన పొలం ఎందుకు అమ్మిండే? ఇంకా అదే పట్టుకున్నావానే? ఇడిసే నాయన ఏం చెప్తే అది చేయాలి మనం. కానీ నేను తాతకు మాట ఇచ్చినమ్మా. పాపం తాత బాధపడతాడు. తాత నా మీద నమ్మకం పెట్టిండు. ఏం చేయగలవే నువ్వు? ఏం చేయగలవు చెప్పు. మన పైసలు వచ్చేటట్టు చేస్తాం. అప్పుడు మళ్ళీ నాయన మన పొలం కొనుక్కోవచ్చు. అది నువ్వు అనుకున్నంత తేలిక కాదు బిడ్డ. ఆయన ఎట్లా సంపాదిస్తావే? ఏమో తెలియదు. కానీ చెట్టు మీద కొట్టనియా తాత బాధపడతాడు. సరిపోయింది. బతుకున్న వాళ్ళు బాధపడతారని, పోయిన వాళ్ళు బాధపడతారని నేను మొత్తం ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా అయినట్టే. రాత్రి అవుతుంది, అన్నం తింటూ కానిలే. గాంధీ గాంధీ అన్నం తినవానే? ఎట్లా బతుకుతావే నువ్వు? కోపం రాదు, ఒకరిని బాధ పెట్టుడు రాదు, అబద్ధం చెప్పుడు రాదు. మీ తాత లెక్కనే ఉంటానంటే నడవదే. మంచోళ్ళకి మంచి రోజులు లేవే. Sin theta by cos theta is equal to tan theta. ఏ వేగ సందాగ్రాహి నోట్స్ వద్దానే నీకు గుర్తుంటుందా? కాదు సార్, నాకేం చక్కగా కనిపిస్తలేదు. సైలెన్స్. సైట్ వచ్చింది కావచ్చు, కళ్ళద్దాలు పడతాయి. టౌన్లో కళ్ళ డాక్టర్ ఉంటాడు, మీ అయిన ఆయన కాడికి తోలుకుపోమని. మా నాయన తోలుకోపోడు, నా మీద కోపం కూడా ఉన్నాడు. నేను తోలుకుపోనా? తోలుకోపోతావా సార్? నా తాన 7 రూపాయలు ఉన్నాయి. Sign. Yes. నువ్వు తాత బెస్ట్ ఫ్రెండ్ అని తాత చెప్పిండు. నేను కాపాడమని నాకెందుకు చెప్పిండో నాకు అర్థమవుతలేదు. ఎవ్వరు నా మాట వింటలేరు. నువ్వు చెప్పరా అదేం చేయాలో? సత్యాగ్రహం ఇంకా పోదామా కొంపలకి? ఇంకాసేపు ఉందాంగా మలేషు. రోజువారు కంగానే పోతా పోతా మా అమ్మ తిడుతుంది, మా అయ్య కొడుతుంది అంటావు. ఇవ్వాలండి ఇంకాసేపు ఉందామంటావు. అంత మంచిగా ఇంట్లో అంత మంచిగానే ఉంది, కానీ మీరిద్దరు కొంచెం ఐడియాలు ఇవ్వచ్చుగా, చెట్టుని ఎట్లా కాపాడాలో. మాకేం తెలుసు, మీ గాంధీ తాతను అడుగు. గాంధీ తాత అయితే ఉప్పు సత్యాగ్రహం చేయమని అంటాడు. మన ఊర్లో సముద్రం ఏడుంది? పోనీ ఉప్పు సత్యాగ్రహం కాకపోతే చక్కెర సత్యాగ్రహం చేయి. ఊరంతా చెరుకే ఉందిగా. చక్కెర సత్యాగ్రహం అవు మళ్ళా ఊర్లోనే చెరుకంతా తీసుకొని దాన్ని చక్కెర చేసినావుకో అమ్ముకొచ్చి మస్తు పైసలు వస్తాయి. సరే, ఇంకా చక్కెర ఎట్లా చేయాలో కనుక్కోవాలి. అర్జెంట్.
అరే ఏంద్రా రోజు రోజుకి తిక్కలదవుతుంది. అవురా మల్లేషు, మొన్న ఇల్లమ్మ జాతరకి వెళ్ళినా కదా, దీని పిచ్చి చక్కగా అయితే మంచి చీర పెడతాను మొక్కున్నా. అమ్మ నీకు చక్కెర ఎట్లా చేయాలో తెలుసా? చక్కెరనా? ఇంట్లో ఉంది కదనే, తింటావా? అది కాదు నేను చెప్తుంది, చక్కెర ఇంట్లో చేయొచ్చా? ఇంట్లో ఎట్లా చేస్తారే? ఫ్యాక్టరీలలో చేస్తారు. అదే ఎట్లా చేస్తారు? పెద్ద పెద్ద మెషిన్లలో చేస్తుండొచ్చు. అయినా ఇదంతా ఎందుకే, చక్కెర కావాలన్నా చెప్పు ఇస్తా. నీకు చక్కెర ఎట్లా చేయాలో తెలుసా? అన్నా చక్కెర ఎట్లా చేయాలో తెలుసా? చక్కెర ఫ్యాక్టరీలో చేస్తారు. ఫ్యాక్టరీలు ఎట్లా చేస్తారు? చెరుకు మిషన్లు ఎత్తారు, అది చక్కెరే బయటకు వస్తుంది. మషీన్ లేకుండా చక్కెర చేయడానికి వస్తుందా? ఏమోనే. సరే పోయేస్తా. ఎట్లా ఎత్తారు? PTOC టాక్. సార్ మీకు చక్కెర ఎట్లా చేయాలో తెలుసా? చక్కెరనే చెరుకు రసం తీస్తారు, పెద్ద బాయిలర్లో పోసి ఉడకబెడతారు. తర్వాత దాంట్లో మొలాసిస్ కలుపుతారు. తర్వాత ఒక పొర వస్తుంది. నేను ఇంట్లో పిన్ని లేదా ఇద్దరు ఆదిరాలు వచ్చినావు. రేపు పొద్దున చెరుకు రసం తీసుకొని కిలో వెనకలరా. రేపు సండే కదనే, అయినా చెరుకు రసం దగ్గర అర్ధరాత్రి లేపాలా? అరే రేపు పొద్దున చక్కెర తయారు చేస్తున్నాం రా. నువ్వే కదరా చక్కెర సత్యాగ్రహం చేయమన్నావు. సరే వస్తాను లేపో. దీనికి అర్ధరాత్రి చెరుకు రసం కావాలి. ఏందే గాంధీ చక్కెర చేస్తావా? చక్కెర చేయలేదు అనుకో, వచ్చినా మా చేతర. నేనే ఇచ్చిన ఐడియా మంచిగా వస్తుంది, నాకు ఖాతాలో పడొద్ది, ముందే చెప్తున్నా. ఏమైతుంది? దగ్గర కావాలంట. మరి చే దగ్గరికి, నేను చేసడం కాదు దానికే కావాలంట. ఇదేంది ఎట్లుంది? ఎట్లా చేస్తే చక్కెర అవుతుందని చెప్పిండ్రు. ఆడెవడో మెంటల్ గా చెప్పిండు, నువ్వు చేసినావు. ఈ ఐడియా నాదని ఎవరితో చెప్పకు, అర్థమవుతుందా? ఇజ్జత్ పోతుంది నాది. ఎందుకు ఏడుస్తున్నావే? నిజంగానే చక్కెర చేస్తే ఇంట్లో అన్ని కష్టాలు తీరిపోతాయి అనుకున్నా. ఇలాంటిది ఏదో అవుతుందని నాకు ముందే తెలుసు. పోనీలేవే, ట్రై అయితే చేసినావు కదా. ఏడికి పోతున్నావే? ఏ పోలేదని చక్కెర వేసాను. చక్కెర గాంధీ, ఓ గాంధీ, అక్క కందిపో పంపించి. ఏడుస్తున్నావా? ఏమైంది బిడ్డ? కూర్చో. ఏందా చేతులు? ఏందా నువ్వులు తింటావా? వస్తాను. తెస్తా. నిజంగా వస్తాను. ఏమైంది బిడ్డ? అందులో ఏంది? ఇవాళ చక్కెర చేద్దాం అనుకున్నా, ఇంకేదో అయిపోయింది. చూపెట్టు. చక్కెర కాలని ఏడుస్తున్నావా? బెల్లమే, బెల్లం చేసినావు నువ్వు. ఏవట్ నోటేసుకో. అవును బెల్లమే. ఆదివారం పూట ఏడవద్దు. మంచిగా దోసుకెళ్తావు ఆడుకోపో. సరే అన్న, థ్యాంక్స్. ఇక అంది నీ బ్యాగ్. ఒక కిలో బెల్లం ఇవ్వు. బెల్లం అయిపోయింది, రేపు తెప్పిస్తా. అయ్యో ఎట్లా మరి, ఇవాళ నా బిడ్డ పరమాణం చేసి గుళ్ళో పంచుతాను మొక్కుకుంది. లేదు మరి, రేపు తెప్పిస్తా. లేపో. ఎట్లా ఒకసారి ఈ గాంధీ చేసిన బెల్లం. గాంధీ బెల్లం చేస్తుందా? ఇది చేసిన మంచిగా ఉంది కానీ 1 కిలో ఉంటుంది,
సరిపోతుందా? సరిపోతుంది. పరమాణం ఇంత మంచిగా అయిందో మీరు ఎట్లా చేసినవే? అమృతం లెక్క ఏం తెలుసా? అవునా? ప్రతిసారి నా బిడ్డ పుట్టినరోజు చేస్తానే. ఆయిలా ఇచ్చిన బెల్లం వల్ల కావచ్చు. అవునా? ఆ బెల్లం మనకు గాంధీ వేసిందట. గాంధీ బెల్లం చేస్తుందా? నాకు కూడా కావాలి. ఆయిలా కొట్టుకెళ్ళి తీసుకోపో. సరే. సెటు గాంధీ బెల్లం ఉందా? గాంధీ బెల్లమా? అదేంది కొత్తగా వచ్చిందా? మొన్న సమ్మక్క తెచ్చిందట, గుళ్ళే చెప్పింది. మీ షాపులోనే తెచ్చింది. ఓ గాంధీ చేసిన బెల్లమా? అది అయిపోయింది, గుర్తు ఇస్తా. మాకు అదే కావాలి, తెప్పియండి. అసలు తెప్పిస్తావు? కంపల్సరీ కావాలి. తెప్పిస్తావు. అరే ఈసారి కారం చేస్తా అంటదే మరా. చక్కెర ముచ్చట అయిపోయింది కదా. అరే నేను చెప్పినానా మొన్న చేసిన చక్కెర బెల్లం అంట. షాప్లో అన్నా చెప్పిండు. ఏం కాదు, బెల్లం అట్లా ఏం ఉండదు. అరే నిజం గారా? నేను తిని చూసా. నేను నమ్మా, నువ్వు తింటే బతుకుంటావా? అరే నిజం రా, నేను బ్యాగ్ షాప్ అన్న తను వదిలేసిన. కావాలంటే మీరు తిని చూడండి. అన్న గాంధీ నీకోసం చూస్తున్నా బిడ్డ. బ్యాగ్ నిండా బెల్లం మీద వదిలేసా అన్నది. ఏడుంది? అది అయిపోయింది కానీ ఇంకో 10 కిలోలు చేసిస్తావా బిడ్డ? 10 కిలోలా? మొన్న సమ్మక్క ఊర్లో పరవాణం చేసి పెట్టింది కదా, ఊళ్ళో అందరు తిని వా ఏమున్నది మాకు కొంచెం చేసి పెట్టు బిడ్డ. పైసలు ఇస్తా కానీ. పైసలు ఇస్తావా బెల్లంకి? పైసలు ఇస్తా కాబట్టి జల్దీ చేసి పెట్టు, బేరాలు వస్తున్నాయి ఫుల్. చేసి పెడతావా? అక్కకి చెప్పరా? అదండి అన్నా అక్క నెత్తి మీద చెప్పు, అది నిజంగానే బెల్లమా? ఏ పొరపా నెత్తి మీద. ఏంది ఏం చేస్తున్నావు ఇడా? నేను చెప్పినా కదా 10 కిలోలు బెల్లం చేస్తున్నానని. ఏంది బెల్లం అంతా నువ్వే చేసినావా? మన చెరుకుతోనే చేసినావా ఇదంతా? ఎంత మంచిగా ఉందండి. ఎట్లా చేసినావు? ఏమో అట్లూరు చెరుకు వల్ల అనుకుంటా. తాత చెప్పిండు అట్లూరు చెరుకు అంటే ఏది తీయకుండదంట మనోళ్ళ లెక్క. నీ ముఖం, నువ్వు చేసినావు కదా అందుకే ఇంత మంచిగా వచ్చింది. ఏది నీ చెయ్యటి? చెప్పినానా నీ చెయ్యి వల్లనే అని? ఇంత తీయగుంది అంటే ఇంత తీయగుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా అమ్మి ఏం చేస్తావు? పైసలని జమ చేసి ఫ్యాక్టరీ వానికి ఇచ్చి మా ఊరు మాకు ఇచ్చేమని అంట. మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్తా. మా తాత చెట్టు కూడా కొట్టేద్దని చెప్తా. బంగారం. ఓ గాంధీ ఇట్లాగా అత్త మొన్న నీ బెల్లంతో పరమాన్నం వండిన మస్తు అయింది. అన్న చెప్పిండు అత్త. ఇంకుందానే పల్లి పట్టి చేస్తా. ఇప్పుడే 10 కిలోలు అన్న దగ్గర వదిలేస్తాను, అక్కడ కొనుక్కోవచ్చు. అట్లే అవునే. ఎట్లా చేస్తారే బెల్లం? చెరుకు రసం తీసుకొని చెప్పడానికి రావట్లేదు అత్త, చేసి చూపిస్తా. చూపెట్టు మరి. నా తాన మస్తు సరుకుంది, చేసి అమ్ముకొని జర పైసలు సంపాదిస్తాం కదనే. పైసలతో ఏం చేస్తావు అత్త? మామకి ఇస్తా.
పొలాలు కొంటాడు. అప్పుడు పొలాలు పోయినాయి కదా. అయితే ఆదివారం సాయంత్రం ఇక్కడికి రండి, అందరిని తీసుకొని రండి, అందరికీ నేర్పిస్తా. సరేనా? మర్చిపోకు. సరే. బోలా శంకరు ఎట్లా బతుకుతాడు? అరే దివాకర్ 100 రూపాయలు ఉంటాయిరా. నా తను లేవు. ఎందుకురా సోదు ముచ్చట్లు చెప్తావు? నీ బిడ్డ బెల్లమా మీద దందా చేస్తుంది కదరా. గాంధీనా? అవు మళ్ళా దానికి అంత తెలివేడిది. ఆయన ఆడబిడ్డతో సంపద నేనేం చేసుకుంటాను రా. గిద్దెనం నా పెళ్ళాము అదే బెల్లంతో పల్లిపట్టి చేస్తుంది. ఒట్టురా. మా అయ్య దాన్ని మస్తు జడగొట్టిండ్రా, అందుకే ఇన్ని వేషాలు వేస్తుంది. దివాకర్ నా మాటని దానికి పెళ్లి చేసి ఇంత హుషారుంటే ముంగట్ నీ మాట ఏమి వింటదిరా? అప్పుడే పెళ్ళిందిరా, అది ఇంకా చిన్నపిల్ల. అయితే పెద్ద మనిషి అయితే అయిందిగా, ఎప్పుడు చేస్తే ఏముంది? ఏంది బెల్లం చేసి అమ్ముతున్నావా షాప్లో? పైసలు వచ్చినాయి. చదువుకోవే అని స్కూల్కి పంపిస్తే దందా చేస్తా బెల్లం చేస్తా అనుకుంటూ తిరుగుతున్నావా? నేను అడిగినా నిన్ను? ఏం మజాగా అవుతున్నాయా? ఊకో చిన్నపిల్ల ఏదో తెల్లిక చేసింది, నేను చెప్తాలే. మీ తాత నేను మస్తు గారాబం చేసిండే, చెడగొట్టిండు, అందుకే ఇట్లా తయారైనావు. పెళ్లి చేస్తే కానీ చక్కగా. పెళ్ళైందయ్యా? పిచ్చిగాని లేచిందా నీకు? నువ్వు లోపల నాడు. చిన్నపిల్లని పట్టుకొని ఎక్కడ చిన్నపిల్లనే, పెద్ద మనిషి అయినాక. మొన్న జాతరలో యాదగిరి గాని కొడుకు చూసిండంట, చేసుకుంటా అని చెప్తున్నాడు. రేపే ఇంటికి రమ్మని చెప్పిన. రేపు వాళ్ళు ఇంటికి వస్తారు, నచ్చితే పెళ్లి చేస్తా. ఇంకా చదువు లేదేం లేదు. అరే ఆగమాగంలో బిడ్డకు పెళ్ళైందయ్యా, జరింత ఆలోచించారా? అదే దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నది. పెళ్లి చేస్తే కానీ బుద్ధి రాదు దీనికి. నేను కోపం చెప్పి నీకు చేయలేనాయన, నేను సాయం చేద్దాం అనుకున్నా. కోప్పడకుండా ఆలోచించే. ఇంకా నువ్వేం చెయ్యకు, ఇక నుంచి నేను చేస్తా ఇంట్లో. గాంధీ లేచినావా? ఆ పిల్లగాని వాళ్ళ అమ్మ నాయన నేను చూడనీకి వస్తున్నారు. ఏడికి పోతున్నావే? అర్జెంట్ పని మీద పోతున్నా, ఇప్పుడే వచ్చేస్తా. ఇగో వాళ్ళు వచ్చే లోపు నువ్వు రాలేదనుకో మీ నాయన నా నరాలు తీస్తాడు. వచ్చేస్తా. జల్దీ రా. అన్నా ఎందుకండి ఏడన్నా పిల్ల 3 గ్లాసుల చల్ల పోసిన వచ్చిన కాడ నుంచి వచ్చేస్తుంది. ఈయన పక్కకు పోయింది, నేనే పంపినా. ఏడికెళ్ళింది, వస్తుందా రాదా? గీకనా పక్క? గీకే అన్నా. అదే గీకినాక అతికించుడు అయితే కష్టమవుతుంది. తెలుసన్నా, గీకే. దేవుడి ముఖ్యం ఏమన్నా ఉన్నదా? అట్లేం లేదు. ఎందుకు? కొంచెం చిన్న కొట్టనా, మంచిగా అనిపిస్తుంది కింద. లేదన్నా, గుండు గీకే. జుట్టే కదా, మళ్ళా పెరుగుతుంది. ముందే చెప్పినా, ఇక నీ ఇష్టం. సిరిలక్ష్మి లాంటి నీ మోము మీద వలసందమావ, సింతాకు బొట్టెంతో అందంగా ఉంటదే అంటది అమ్మ. చెరువుల్ల షాపల్లా దుంకేటి కండ్లకు వలసందమావ,
అల్లాని కాటుక నజరెంతో అందం అంది సిన్నమ్మ తుమ్మిద కురులకు వలసంద మావ పూలెంతో అందమే అంటాడు మావ చెవులకు దుద్దులు అచ్చంగా అందం అంటాడే అయ్యా అసలు అందమేదే వలసంద మావ వలసంద మావ వలసంద మావ వలసంద మావ గాజులు పట్టెలు తీరొక్క బట్టలు దూవెళ్ళు పౌడర్లు వాసన నూనెలు జడల పువ్వులోనే ఒక్క రోజులోనే వాడిపోతాయోయమ్మా ఏ బెదురు లేని మొహమే అందం వలసంద మావ కండ్లల్ల మెరుపు కలకాల మందం వలసంద మావ గుండెల్ల ధైర్యం అసలైన అందం వలసంద మావ పట్టిన పట్టు సిసలైన అందం వలసంద మావ నువ్వు నమ్మిన దారి నీకెంతో అందం నీకు నచ్చిన తోవ నీకెంతో అందం సొంత కాళ్ళ మీద నిలుసుంటే అందం చేతనైన సాయమే కొత్త అందం వలసంద మావ వలసంద మావ వలసంద మావ వలసంద మావ ఈమెనేనా మీ పిల్ల? అవును వదినే. మీ పిల్లకి గుండు ఉంటుందని చెప్పలేదు? నేను ఇప్పుడే గుండు కొట్టించుకున్నాను. అమ్మ నాన్న కూడా ఇప్పుడే తెలిసింది. గుండుంటే అన్న పెళ్ళిలా మంచిగా కొట్టదు పిల్ల. పోయేస్తాము. పరువు తీసావు కదా. ఆపిగా నువ్వు ఇట్లా భయపెట్టినందుకే ఆమె పోయి గుండు చేసుకుంది. గుండుతో చేసుకునేవాడిని తీసుకొచ్చైనా సరే నీ పెళ్లి చేస్తా. ఎందుకు ఇట్లా చేసినావు? టిక్క టిక్క టిక్కటి బుర్రు పిట్ట ఒక్కటి తుర్రు మంటూ ఎగరేనంట. ఒక్కటొక్కటొక్కటి తోక పట్టి ఎక్కటి సిలకలొచ్చి వాలేనంట. టింక టిక్క టిక్కటి వాన సినుకు ఒక్కటి సర్రుమంటూ దుంకెనంట. దులిపినట్టు దుప్పటి మబ్బులన్నీ తీయటి తేనె సల్లు కురిసెనంట. గుప్పెడంత ఉప్పుతో అంటుకున్న నిప్పుతో దండి యాత్ర చేసే గాంధీ. చిన్న చెరుకు ముక్కతో తీయనైన లెక్కతో మొండి యాత్ర షురువైంది. పొంద పలస ఒంటితో ఉప్పులాంటి గుండెతో ఒక్కడొచ్చినాడు గాంధీ. చిక్కు విప్పే ఆశతో ముక్కబోని దీక్షతో చిరుత పిల్ల ఇక్కడుంది. ఈ చెట్టు దీని సుట్టం అంది సుట్టేసి కొమ్మ కొమ్మ. ఊరంతా కట్టమొస్తే రంది పట్టు పట్టింది పెంకి పిల్ల. పల్లేరు కాయలున్న దారి దుమ్ము దుమ్మింది కోరి కోరి. ఈ పిల్ల బాటలో నా చేరి ఊరే నడిసింది. దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ దగ్గ దగ్గడ్ దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ ఈ పిల్ల దగ్గడ్ దగ్గ దగ్గడ్. టిక్క టిక్క టిక్కటి బుర్రు పిట్ట ఒక్కటి తుర్రు మంటూ ఎగరేనంట. ఒక్కటొక్కటొక్కటి తోక పట్టి ఎక్కటి సిలకలొచ్చి వాలేనంట. టింక టిక్క టిక్కటి వాన సినుకు ఒక్కటి సర్రుమంటూ దుంకెనంట. దులిపినట్టు దుప్పటి మబ్బులన్నీ తీయటి తేనె సల్లు కురిసెనంట. తోటోళ్ళు పాట పాడుతుంటే సప్పట్ల ఆటలాడుతుంటే ఈ పిల్ల పాటలు చూడబట్టే ఈ ఆటుపోట్లు ఎట్లా పోవునట్టు. ఆ సిట్టి బుర్ర సాన పెట్టి తిప్పల్ని బాగా చదువబట్టే సొంతంగా కొత్త జట్టు కట్టి తుప్పలన్నీ కదులబట్టేరా. నమ్మకాన్ని ఎత్తు చేసి మాతింది శవడ సుక్కలన్నీ పోసి సాధింది. కళ్ళ నిండా వద్దులేసి చూసింది పూత పూసి కాత కాసి నీడనిచ్చే రోజు కోసం. సాటుగా నవ్వుతున్నా ఏదున్నా షూటింగ్ పోయేరన్నా రాళ్ళున్నా. గిటల్ల గుచ్చుతున్న మాటల్లే దులుపుకుంది దుమ్ము లెక్కనా.
నాలుగేండ్లు ఊర్లో అందరు బెల్లం అమ్మిరు అనుకో మస్తు పైసలు వస్తాయి. అప్పుడు అందరు పొలాలు కొనుక్కోవచ్చు. పొలాలు పొలాలు పొలాలు. అమ్మా అమ్మా అన్నా ఏమైంది చెల్లి? ఏం చెప్పమంటా అన్నా, ఈ ఊళ్ళో అందరి పరిస్థితి ఇదే. ఇప్పటికీ 6 చనిపోయిండు. వద్దు వద్దు అంటే పొలాలన్నీ ఆ ఫ్యాక్టరీ వానికి అమ్మేసిండ్రు. 2 ఏళ్ళు అయింది. తినడానికి తిండి లేదు. పొలాలు అమ్ముకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. పోయేటోడు నన్ను పిల్లల్ని తీసుకొని పోతుంటే అయిపోతుండే. నేను బతికి ఏం చేయాలన్నా? సురేష్ గాడేంద్రా అట్లా చచ్చిపోయిండు? ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది? పక్కూరోళ్ళు కూడా పొలాలని ఆ ఫ్యాక్టరీకి అమ్మేసి మస్తు మోసపోయారు. ఇప్పుడు మన పరిస్థితి ఏందో నాకు అర్థమైతలేదు. నాకు మస్తు భయం అవుతుందిరా. అయినా రామచంద్రయ్య అప్పుడే చెప్పిండు, పొలాలు అమ్ముకోకుర్రా నాశనం అవుతారు అని. మనం ఎవ్వరం ఇల్లే. ఏం దివాకర్ మంచుకున్నావా? ఈ బిడ్డ గాంధీ బాగా హుషారుగా ఉంది. ఒక్కొక్క నెల 1200 రూపాయలు సంపాదించిపెట్టింది. రోజంతా బెల్లం అనిపిస్తుంది. తిరిగి అలసిపోయినట్టుంది. ఊరంతా దాని వెనకనే పడుతున్నారు. యాష్టకు వస్తుంది నాకు. మళ్ళేమని చేసిందా? కోపంలో ఉన్నావా? ఏమైనా ఉంటే రేపు పొద్దుగల మాట్లాడు. పాపం బిడ్డ ఇందాకనే వచ్చి పండుకుంది, లేపకు. ఏమైంది? ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కళ్ళల్లో నీళ్ళు చూడలే. ఏమైందయ్యా? దాని కాలు ఎందుకు మొక్కుతున్నావయ్యా? మన బిడ్డ చాలా గొప్పది. మా అమ్మ నాకు వాళ్ళ అయ్య పేరు పెట్టింది దివాకర్ అని. కానీ మా నాయన దీనికి ఊరు మొత్తం కథలుగా చెప్పుకుంటారని ముందే తెలిసి గాంధీ అని పేరు పెట్టింది. మహాత్ముడు. చాలా బాధ పెట్టిన మన బిడ్డని. కానీ ఒక్కరోజు కూడా నా మీద వరలేదు. ఒక్క మాట నింది లేదు. ఏడికెళ్ళ నుంచి వచ్చింది దీనికి ఇంత మంచి. నువ్వు నేను ఇంత మంచిలం గొప్పలం కాదు కదా. చాలా తప్పు చేసినానమ్మా. ఒక్కరోజు కూడా బిడ్డని అర్థం చేసుకోలే. అర్థం చేసుకుంటే ఇంకెన్ని సాధిస్తుండేనో. క్షమిస్తాను మన బిడ్డను. నా బిడ్డకి ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదు. తిక్కుందా దివాకర్? మీరే కదా పెళ్లి చూపులకు రమ్మన్నది. తప్పైపోయిందన్న. నా బిడ్డ గొప్ప పనులు చేయనికి పుట్టింది. దానికి ఇష్టం వచ్చినది చేసుకొని. చేసినది గొప్ప పని ఇంటికి పిలిచి వెళ్ళమంటావా? పక్కూరోళ్ళు చచ్చిపోతుంటే అప్పుడు తెలివికొచ్చిండ్రు మా ఊరోళ్ళు.
ఫ్యాక్టరీ కోసానికి పొలాలన్నీ తప్పు చేసినామని ఆలోచన చేసిండ్రు. సంతకం పెట్టిర్లే, మళ్ళీ ఇప్పుడు అమ్మనంటే ఎట్లా నడుస్తుంది మరి? సతీష్ సార్ 2 రోజుల తర్వాత వస్తున్నాడు ఊరికి. ఇప్పుడైతే ఏం చేసేదైతే ఏం లే. మీరు ఓర్రిగా మీరు కొంపలికి, మీరు కూడా ఓర్రి. ఏం చూస్తున్నారు? సతీష్ అని ఒకడు వస్తాడు మన ఊరికి 2 రోజులు. సతీష్ ఏమవుతుంది? అరే ఎడ్డిగా ఇటు ఫ్యాక్టరీ కడితే మళ్ళీ ఎడికెళ్ళి వెళ్ళగొడతారు. ఊళ్ళో ఎవ్వరు ఉండరు. అవును, ఇంకా మనం ఎప్పటికి కలవం. మన అమ్మాయిల నాయనలు అమ్మేసినారు కదా పొలాలు, ఇప్పుడు వాళ్ళతో తిరిగి కొనిపించాలి. మాకేం అర్థమైతలే. మన ఊరంటే నీకు ఇష్టమా? ఇష్టం, మస్తు ఇష్టం. ఎందుకు? మనం ఈడనే పుట్టినాం, ఈడనే ఉంటున్నాం కదా. మన ఊరు చూడడానికి ఎంత మంచిగా ఉంటుంది కదా. వాళ్ళు ఫ్యాక్టరీ కట్టిరు అనుకో, పొలాలు ఉండయి ఏముండయి, ఇడికెళ్ళి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే మనం సైమన్ గో బ్యాక్ చేయాలి. సైమన్ ఏంది? సైమన్ అని ఒక తెల్లోడు మన దేశాన్ని దోచుకునికొస్తే గాంధీ తాత జనాలందరినీ పోగేసి స్టేషన్కి పోయి ఆడెనికి పోయేదాకా సైమన్ గో బ్యాక్ అని అరిచిండంట. ఏమని అరిచిండు? ఏం బ్యాక్? సైమన్ గో బ్యాక్. అట్లనే మనం సతీష్ గో బ్యాక్ అని అరవాలి. అర్థమైందా? సతీష్ గో బ్యాక్. అట్లనే ఇప్పుడు అందరు అరరి. సతీష్ గో బ్యాక్, సతీష్ గో బ్యాక్, సతీష్ గో బ్యాక్, సతీష్ గో బ్యాక్, సతీష్ గో బ్యాక్. ఏందిరా ఈ రోడ్డు మీద లొల్లి, బండ్లు గుద్దుతాయి. ఏంది వీళ్ళు కదులుతలేరు? ఏ పిల్లలు, ఏంది ఆటలు? జరగండి. గట్టి కొట్టు. టైం అవుతుందమ్మా. ఏం ఆట ఆడుతున్నారు మీరు? ఏం కావాలి? సతీష్ గో బ్యాక్, 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 సతీష్ గో బ్యాక్. పిచ్చిలేసిందా వీళ్ళందరికీ? జరగమను. ఏమో సార్, మా మాట ఎట్లేరు, జరుగుతులేరు, ఏమడినా చెప్తులేరు. అది ఏదో వదులుతున్నారు, అది ఏందో అర్థమైతలేదు సార్. నేను వాపస్ పోవాలంట. అవునా? అవునైంది, లేపండి. అరే లెగుండ్రి, అరే సార్ని ఇబ్బంది పెట్టుకుని లెగుండ్రి, లెగుండ్రా. చూస్తున్నా కదా సారు, ఎంత చెప్పినా వినట్లేదు. పోనీలే సార్, పోయి రేపురా. ఏంది రేపు వచ్చేది? ఇదిగో మీ సర్పంచ్ వస్తున్నాడు, రమ్మను. దండాలు పటేలా. ఏమని సారు? ఊర్లోకి రానిస్తలేరు. సతీష్ గో బ్యాక్ అంట. ఏ పిల్లలు, ఏంది ఇది? లేవు నుంచి, లేపు రాందని. లేవుని ఇక్కడికి వెళ్ళి లేవుని పటేల్ చెప్తున్నా కదా. లేవుండ్రి, చెప్తే మీకు అర్థం కాదా? లేవుండ్రి. పటేల్ అలా ఎత్తలేరు. లేవుండ్రా. అవలగా లెక్క మాట్లాడతాం ఏంద్రా? పోయి అలా అయ్యాల మంది పట్టుకురండి వెళ్ళి. ఏ పిల్లలు, అట్లనే. అరే చెప్తే ఇన్నరైంది. ఇంతసేపు మజాకైపోయింది అందరికి. ఇంతసేపు జల్దీ. ఏం కావాలి నీకు? మా పొలాలు మాకు ఇచ్చేయి, మేము బెల్లం నీకు పైసలు ఇస్తాం. అట్లా ఎట్లా కుదురుతుంది? అయితే మేము లేవ్వం. సర్పంచ్, వీళ్ళు లేకపోతే మినిస్టర్ కాల్ చేయాల్సి వస్తుంది. ఆయన కాల్ చేస్తే ఏమవుతుందో నీకు తెలుసు. అరే జర ఆగురి సార్, అట్లా కాదు. పోయి తీసుకుపోవాలి అందరినీ, తీసుకురండి. పోనీ
అరే మల్లేషు మల్లేషు రారా అరే మల్లేషు ఓవర్ యాక్షన్స్ ఇట్లానే అవుతుంది. నా తాత చెట్టు కొట్టద్దు, మా తాతకు మాట ఇచ్చింది. ఐ సీ, చెట్టే ప్రాబ్లం అన్నమాట. ఆ చెట్టు కొట్టేస్తే మీకు బుద్ధి వస్తుంది. లే బిడ్డ లే. అయ్యో రామచంద్ర చెట్టు కొట్టేశారట. అయ్యో నడవండి నడవండి. ఊకో బిడ్డ ఊకో. చెట్టు కొట్టేద్దని చెప్పు నైనా. నువ్వు చాలా ప్రయత్నం చేసినావు, ఇంకా ఇడిసే. ఊకో బిడ్డ. ఏం చూస్తున్నారు? నరకండి. అన్నా సారు, ఈ చెట్టుకెళ్ళి రక్తం అవుతుంది సారు. రక్తమా? రక్తమా? చూపట్టిడా. అయినా ఏమైతుంది? అయ్యో, చెట్లకెళ్ళి రక్తం ఎట్లా కాడుతుంది? మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వస్తాను. అరే ఇది ఇంటి పటేలా? ఇన్ని సంవత్సరం చూస్తున్నా చెట్టుకి రక్తం వచ్చి నేను ఎప్పుడు చూడలే. ఎందుకు వచ్చిందంటావు? నాకేమెరక, దేవుడికి ఎరక. దేవుడా? అమ్మా, ఆయన అన్నది అది కాదు, దేవుడికే తెలియాలని అన్నాడు. ఊరికే కొడతారు. దేవుడో కాదో నాకేం తెలియదు. మరి ఏముంది పటేలా చెట్టులా? ఈ రక్తం గారుడు ఏంది? నాకైతే రామచంద్ర ఆతున్నట్టే అనిపిస్తుంది. దయ్యమందా? రామచంద్ర మంచోర్రా, దయ్యమెట్లయితాడు? మూస్తారా తెలిసేపు? ఊకే దేవుడు దయ్యం అనుకుంటా. రే, మీరు ఎందుకు ఆపారు? నైనా చెట్టులో ఏముంది? ఏమోనే, నాకు బి అర్థమవుతలే. జరగండి అమ్మా, జరగండి. అమ్మా కొంచెం పక్క జరగండి. జరగమ్మా, జరుగు. పసుపు రాస్తే రక్తం ఆగిపోతుంది.
అందరూ ఒక్కొక్కరు వచ్చి పసుపురాజు దండం పెట్టుకోండి. బిడ్డ ఏ అమ్మా ఇక్కడికి ఇది మంచి శకునం కాదు. చెట్టు నుంచి రక్తం రావడం మామూలు విషయం కాదు. చెట్టు నరకడం వల్ల మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. థ్యాంక్ యూ. ఇళ్ళకెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి, నా చెట్టు పని నేను చూసుకుంటా. ఏంది అట్లా చూస్తున్నారు? గదేం సారు, గట్లా అనకండి సారు, దండం పెడతా, చెట్టును కొట్టకండి సారు, మీరు బోర్డు ఇటుకెళ్ళి. నేను చెప్తున్నా కదా సార్, ఆ దేవుడు కూడా ఇష్టం లేదు సార్ మీరు మా ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడం. మీకు దండం పెడతాం సార్, మా పొలాలు మాకు ఇచ్చేయండి సార్. మాకు ఫ్యాక్టరీ వద్దు, ఏమొద్దు, మీ పైసలు మీకు ఇచ్చేస్తాం సార్. నరకరా పోయి. నేను కొట్టను సార్, భయం అవుతుంది. దేనికిరా భయం? సార్ 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 దండం పెడతా సార్, వద్దు సార్. చెట్లో దయ్యం ఉందో దేవుడు ఉన్నాడో రామచంద్రయ్య ఉన్నాడు, మంచిగా అనిపించట్లేదు సార్. మీరు పొంటి సార్, నా మాట వినండి. చెప్పేది గాంధీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నీ పని ఏంది? ఇక్కడ పక్క జరుగు. నేనేం జరగను, అంత నా తప్పే, నన్ను చంపేయండి. నీకేం తెలియదమ్మా, గాంధీ అతను మస్తు మోసం చేసిండు, మన పట్ల మీద సేవ్ చేసిండు. నువ్వు తప్పుకోమ్మా, ఆ సంగతి మేము చూసుకుంటాం. నువ్వు తప్పుకో. అది కాదు గాంధీ, నువ్వు తప్పుకో. పొలాలు रघुपति राघव राजा पतित पावन ईश्वरन्ना तिरुना सबको सन्मति दे भगवान। सबको सन्मति गांधी माटे వరమైనాదట దారి చూపే వెలుగైనాదట హింసిత గదనే ప్రేమి బదులనే సత్యం గెలువని
रघुपति राघव राजा राम पतित पावन सीताराम। ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। జర నొప్పికుంది కానీ చాలా సంతోషంగా ఉంది. చెట్టును గొడ్డలు కొడితే నిద్రొచ్చిందా అని వీళ్ళందరూ నూరెలా పెట్టిండ్రు. ఎవరైనా ఇట్లా నమ్ముతారు, కానీ నేను మాత్రం మా గాంధీని చూసి ఆశ్చర్యపోయినా. నిన్న నడకలు నేర్చి మొన్న మాటలు నేర్చిన మా గాంధీ మొత్తం ఊరిని కాపాడిందా? వాయమ్మని మా రామచంద్రయ్య ఉంటే ఎంత మురిసిపోతుండు కదనే. ఏడికెళ్ళి వచ్చింది దీనికి ధైర్యం. కొందరు మనుషులుగా అంతే, అలాగ అస్సలు అర్థం ఉండయి, ఏదైనా సాధిస్తారు. వాళ్ళకు పక్కన ఉన్నోళ్ళు కూడా తోడవుతారు, ప్రపంచం మొత్తం తోడవుతుంది, ప్రకృతి కూడా తోడవుతుంది. రాముడు సముద్రంలో లాలేస్తే మీది తేలినాయంట. ఆ కృష్ణుడు ఊరి కోసం చిటికనోళ్ళతో లేపితే పెద్ద కొండనే లేచిందంట. అట్లెట్లయితుందంటే ఏం చెప్తాం? వాళ్ళు మంచిని గెలిపిద్దామని అనుకున్నారు, అలా సంకల్పం అసంటుంది గొప్పది. బిడ్డ గాంధీ సంకల్పం మంచిది కాబట్టి మా ఊరు గెలిచింది, మా ఊళ్ళో మంచి గెలిచింది. అది మా కథ. మీరు గిటి ముఖాన్ని వస్తే మా ఊరికి రండి. నేనైతే ఇడికెళ్ళి ఏడిగిపోలేను. అగో ఆడ గుడి అవపడుతుంది కదా, ఆ గుడి పక్క పొంటి కుడి చేతికి మరలంగా పొలాలు వస్తాయి. పొలాలు పట్టుకుని చక్కగా వచ్చిందనుకో, ఆడనే ఉంటా.